చూడండి మిల్ మేకర్ మసాలా కర్రీ ఎంత బాగైందో. చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి, ఈజీగా చేసుకోవచ్చు. రైస్ లోకి, చపాతీలోకి, పులావ్ లోకి, బగారా రైస్ లోకి చాలా చాలా టేస్ట్గా వస్తుందండి. మటన్ చికెన్ కంటే చాలా టేస్ట్గా వస్తుంది. దీంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదా మిల్ మేకర్స్ లో. చాలా హెల్తీ ఫుడ్ కూడా. మటన్ చికెన్ తినని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీ చాలా చాలా టేస్టీ ఉంటుంది. ఓకే అండి, ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రగ్నా విజయ్ కుక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మిల్ మేకర్ మసాలా కర్రీ అండి. ఓకే అండి, హాట్ వాటర్ అయినా ఈ మిల్ మేకర్స్ హాట్ వాటర్లో వేసుకోవాలండి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ కడాయిని దించేసుకోవాలండి. ఓకే అండి, ముందుగా 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. 2 యాలకులు, 4 లవంగాలు, దాల్చిన చెక్క, 1/2 స్పూను జీలకర్ర. ఓకే అండి, వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. స్మాల్ సైజ్ ఆనియన్స్ 3 తీసుకున్నానండి. ఈ ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఓకే అండి, ఈ ఆనియన్స్ వేగే వరకు మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలండి. ఓకే అండి, 1 స్పూను ధనియాలు, 1 స్పూను గసగసాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, 4 ముక్కల ఎండు కొబ్బరి, 5 జీడిపప్పు, 1 స్పూను జీలకర్ర. ఇవన్నీ వేసుకోవాలండి. ఇందులో చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకోవాలండి. 1 స్పూను పెరుగు వేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే అండి, చూడండి పేస్ట్ ఇలా ఉండాలి, స్మూత్ గా ఇలా ఉండాలండి. మిల్ మేకర్స్ ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత వేడి నీళ్ళల్లో ఈ వాటర్ వంపేసిన తర్వాత ఇందులో ఉన్న ఈ మిల్ మేకర్స్ లో ఉన్న వాటర్ అంతా తీసేయాలండి. ఈ వాటర్ మొత్తం ఇలా పిండుకోవాలండి. అండి, ఇలా పిండుకోవాలి వాటర్ మొత్తం. ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయండి. దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు వేసుకున్నామండి. 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. కట్ చేసి ఇలా వేసుకోవాలండి పచ్చిమిర్చి. ఓకే అండి, ఇప్పుడు పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేస్తున్నానండి. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ స్పూన్ తోనే 2 స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. చూడండి. ఓకే అండి, దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకోవాలండి. వేసుకున్నాక బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే కారం కూడా వేసుకోవాలండి. 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. ఓకే అండి, కారం వేసుకున్నాక మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఈ మిల్ మేకర్స్ కూడా వేసేసుకోవాలండి. మిల్ మేకర్స్ వేసుకున్నాక ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా మిల్ మేకర్స్ కి పట్టేటట్టు. కొద్దిగా కస్తూరి మేతి వేసుకోవాలండి. వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలండి. ఓకే అండి, మూత పెట్టేస్తున్నా. ఓకే అండి, కర్రీ ఉడికిందో లేదో చూద్దాం ఇప్పుడు. చూడండి కర్రీ ఉడికి ఆయిల్ ఎలా పైకి వచ్చిందో. ఓకే
అండి, ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఓకే అండి, ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఓకే అండి, కర్రీ అయితే రెడీ అయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఓకే అండి, కర్రీ సర్వ్ చేసుకుందాం. చూడండి, మిల్ మేకర్ మసాలా కర్రీ ఎంత బాగుందో. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, ఈజీగా చేసుకోవచ్చు. రైస్లోకి, చపాతీలోకి, పులావ్లోకి, బగారా రైస్లోకి చాలా చాలా టేస్ట్గా వస్తుందండి. మటన్ చికెన్ కంటే చాలా టేస్ట్గా వస్తుంది. దీంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదా మిల్ మేకర్స్లో, చాలా హెల్తీ ఫుడ్ కూడా. మటన్ చికెన్ తినని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఓకే అండి, ఇంతే అండి మిల్ మేకర్ మసాలా కర్రీ. ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి నాకు. ఓకే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.